హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిల్ అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియో క్లిక్ కొట్టండి, అలాగే ఎప్పటి మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నిన్న నామినేషన్లో ఏదైతే జరిగిందో సంజన వర్సెస్ రీతు, అదైతే చాలా పెద్ద గొడవైంది. కొన్ని బూతులు మాట్లాడితే కూడా అది లైవ్లో కట్ చేశారు. ఇంకా ఈ రోజు ఎపిసోడ్లో అదే కంటిన్యూ అయింది. ఇక్కడ హౌస్ మేట్స్ అందరూ వెళ్ళి చెప్పారు సంజన గారికి, సారీ చెప్పండి, మీరు అన్నింది చాలా తప్పు అని. ఇంకా ఆవిడైతే దాని మీదే కూర్చున్నారు. నేను ఏది చూడందే చెప్పలేదు, నేను చూసిందే చెప్పా, అందుకే నేను దాని మీదే ఉంటా, ఏదన్నారని సాటర్డే రోజు నేను చూసుకుంటా, నేనైతే సారీ చెప్పను. డీమన్ వెళ్ళి అడిగాడు బర్నీ గారు, సుమన్ శెట్ అన్న, అలాగే ఇమాన్యువల్ అయితే 2-3 సార్లు చెప్పాడు, సారీ చెప్పమ్మా, నువ్వు అనింది చాలా తప్పు, నువ్వు ఏమన్నా అనుకో మనసులో, కానీ నువ్వు పోర్ట్రే చేసింది ఎలా ఉందంటే వాళ్ళు తప్పుగా ఉంది, వెళ్ళి సారీ చెప్పే అంటే లేదు నేను చూసిందే చెప్పా, వాళ్ళిద్దరూ అలా చేశారు కాబట్టి నేను చెప్పా, దానికే నేను దాని మీదే ఉంటా, ఏదన్నారని చూసుకుంటా అని చెప్పేశారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇన్ని రోజులు నేను ఏదైతే గేమ్ ఆడానో, రీతు ఏం చెప్పింది, గేమే ఆడలేదు, మీరు అలాగే ఉన్నారు, ఇది అని చెప్పింది. ఇప్పుడు తెలుస్తుంది నేను ఏం గేమ్ ఆడాను, అందుకే నేను వాళ్ళకి మీరేం గేమ్ ఆడారు, ఇద్దరు రాత్రుల్లో అలా కూర్చుంటారు అని అదే చెప్పే కదా చూసిందే. ఇంకా ఇప్పుడు తెలుస్తుంది సంజన హౌస్లో ఉందా లేదా అని రీతుకి అని, దాని మీద కూర్చున్నారు. ఇంకా అలాగే వదిలేయాలి, ఇంకా సాటర్డే రోజు నాకు సరే చూసుకుంటారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ తనుజ అయితే రీతుకు బాగా స్టాండ్ తీసుకునింది. నిన్న కూడా ఎందుకు ఏడుస్తున్నావు, నీ దగ్గర ఏది తప్పు లేనప్పుడు నువ్వు గట్టిగా మాట్లాడు సంజన గారి దగ్గర, అంతే ఏడసొద్దు అని. ఈరోజు కూడా అది కంటిన్యూ అయింది, ఇద్దరిని కూర్చొని పెట్టి మాట్లాడింది. ఇప్పుడు చూడు, ఏదన్నా తప్పు వస్తే నేను అదే చెప్పాను, డీమన్ అలాగే రీతు తప్పు చేస్తే ఇద్దరిని తప్పు అనాలి, కానీ ఇక్కడ డీమన్ని రైటు, రీతుని తప్పు, అందరూ బయట అంతే లోపల అంతే, వచ్చిన వాళ్ళు అందరూ ఒకటే. రీతుదే తప్పు, డీమన్ ఏమో గొప్పోడు, రీతు ఏమో డీమన్ చుట్టూ తిరుగుతోంది అంతే. ఇక్కడ హౌస్లో ఎక్కువ సపోర్ట్ చేసిందే రీతు డీమన్కి, తను ఇంకా బ్యాడ్ అయింది. వీళ్ళు ఏం చెప్తున్నారు, రీతు వల్లే డీమన్ గేమ్ పోయింది, ఇలాగే చెప్తున్నారు. అక్కడ చెప్పాలంటే ఇద్దరి వల్ల ఇద్దరు గేమ్ పోయింది, వాళ్ళిద్దరూ సపరేట్గా ఉండి ఆడుకుంటేనే బెటర్. తనుజ కూడా అదే చెప్పింది, మీకు అదే చెప్తున్నా, ఇంకా ఒక 3 వీక్స్ ఉంది, ఇద్దరు సపరేట్ అయిపోయి మీ గేమ్ మీరు ఆడుకోండి. ఎప్పుడు చూసినా ఇద్దరు కలిసే ఉంటారు, నీ వల్ల తన బ్యాడ్ అవుతుంది కానీ నువ్వేమో బ్యాడ్ అవ్వడం లేదు, వచ్చిన వాళ్ళందరూ తననే బ్యాడ్ చేస్తున్నారు. అందుకే చెప్తున్నా, ఇద్దరు సపరేట్ అయ్యి వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకోండి, మళ్ళీ కావాలంటే బయట ఏదన్నా చూసుకోండి బాన్స్ గురించి అని కరెక్ట్గా చెప్పింది తనుజ అయితే. ఇంకా ఆ తర్వాత ఇక్కడ తనుజ వచ్చేసి, నువ్వు కూడా తను రీతు ఎవరితో అన్నా మాట్లాడితే కొంచెం జెలస్ ఫీల్ అవుతావు, అలుగుతావు అని, అది కూడా తప్పుగా పోర్ట్రే అవుతుంది అని వాళ్ళు కొంచెంసేపు మాట్లాడుకున్నారు. ఇంకా డీమన్ అయితే, నేనేం చెప్పినా మీరు అనరు, నా ఆర్గ్యుమెంట్స్ అసలు సరిగ్గా వినకుండా నన్ను జడ్జ్ చేస్తారు, ఇది అని కొంచెం ఫీల్ అయ్యాడు. ఒకటి ఇక్కడ ఆ తర్వాత వచ్చేసి రీతు అలాగే కళ్యాణ్ వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. నేను నిన్నేది తప్పుగా అనలేదు, అది నీ గేమ్, నేనేమన్నా డీమన్ గోడు నీ కోసం వదిలేశాడు, తన గేమ్ పాడు చేసుకుంటున్నాడు అన్న, నిన్నెవరు తప్పుగా అన్నారు అని అక్కడ రీతుకి అయితే క్లారిటీ ఇచ్చాడు. అందరూ అదే చెప్పారు, నిన్నేమీ అనలేదు, వాడు ఏమన్నాడంటే డీమన్ గోడు నీ కోసం కెప్టెన్సీ వదిలేశాడు, మా అందరికీ అదే కనిపించింది. ఇప్పుడు చూడు, దివ్య చెప్పింది, నేను అలాగే సంజన గారు, బర్నీ గారు, ఇమాన్యువల్ ఉన్నప్పుడు ఇమాన్యువల్ వచ్చేసి సంజన గారికి వేశారు, అప్పుడు ఏమనిపించింది, ఇమాన్యువల్ హోటే హైలైట్ అయింది, అలా వాడు నీ కోసం వదిలేసి వచ్చాడని మా అందరికీ అనిపించింది, అలాగే కనపడింది. దానికి వాడు ఏం చెప్పాడు, ఇక్కడ డీమన్ నీ కోసం వదిలేశాడు అని చెప్పాడు. నీ గేమ్ అయితే ఎవరు తప్పట్లేదు, నువ్వు సెల్ఫిష్ అనలేదు, ఆ విషయానికి వస్తే నువ్వు సెల్ఫిష్గానే ఉండాలి, నీ గేమ్ నువ్వు చూసుకోవాలి, ఎవరైనా ఎలాగన్నా పోనీ నువ్వు గెలవాలని ఆడాలి, కానీ నువ్వు కరెక్ట్గా ఆడేవని రీతుకి చెప్పారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ కళ్యాణ్ ఏది బూతులు మాట్లాడినట్టు లేడు, బూతులు మాట్లాడంటే ఒక్కరన్నా ఎక్స్ప్రెస్ చేసేవాడు, నువ్వు అలా మాట్లాడకుండా ఉండాలని, ఎవ్వరూ అలా అనలేదు, ఒక్కటే అన్నారు, ఆ చీర తన్నకుండా ఉండాల్సింది, ఎందుకంటే నువ్వు ఇంతవరకు కష్టపడి సంపాదించుకున్నావు కదా, అది పోతుంది అని బర్నీ గారు, ఇమాన్యువల్ అందరూ ఒకే మాట అన్నారు, కానీ బూత్ లేది మాట్లాడినట్టయితే లేడు. ఇంకా సాటర్డే రోజు దీని గురించి కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది, ఏదన్నా మాట్లాడుంటే. హౌస్మేట్స్ రియాక్షన్ బట్టి లేదు అక్కడ. ఆ తర్వాత రీతు అలాగే ఇక్కడ డీమన్, కళ్యాణ్ అందరూ కూర్చొని బాగానే మాట్లాడుకుంటున్నారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్, ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి టాస్క్ ఆడతారు. ఇక్కడ ప్రియాంక అలాగే తనుజ వీళ్ళైతే ఆడారు. కళ్యాణ్ వెళ్ళి మా అమ్మ ఇంకోసారి క్యాప్టెన్ అవ్వాలనుకునింది, అందుకే నన్ను సెలెక్ట్ చేయండి, నేను ఆడతా అని చెప్పారు. ఇంకా ప్రియాంక అయితే స్ట్రాంగ్ కంటెండర్ అని చెప్పి ఇద్దరిని సెలెక్ట్ చేసి ఇద్దరు ఆడారు. ఇక్కడ కళ్యాణ్ ఏదైతే చేశాడో అది 3 సార్లు, అది ఖచ్చితంగా తప్పే, కానీ అక్కడ ఇమాన్యువల్ చెప్పి కూడా ఎందుకు మళ్ళీ ఇచ్చేయలేదంటే, ఇక్కడ ఫాస్ట్గా ఫినిష్ చేశాడు, మళ్ళీ చెప్పినుంటే వెనక్కి ఆడిండొచ్చు, కానీ ఇమాన్యువల్ ఏమనుకుంటున్నాడంటే మనం బరంపురం, అలా మనము ఒకటి, బయట నుంచి వచ్చే వాళ్ళు ఓడిపోవాలి, కానీ మనలో మనం ఎందుకు ఓడిపోవాలి అని వాళ్ళందరూ అదే అనుకున్నారు, అందరూ గెలవాలి, మళ్ళీ మనం కొట్టుకోవాలి అని. ఇంకా ఇమాన్యువల్ కూడా అది చూసి చూడనట్టయితే వదిలేశాడు, ఎందుకంటే కళ్యాణ్ గెలవాలి,
ఇంకా నెక్స్ట్ ఎవరైతే వాళ్ళు గెలవాలి, బయట నుంచి వచ్చిన వాళ్ళు మటుకు గెలవకూడదు అలా. ఇంకా ఆ తర్వాత ఫస్ట్ది అయితే అలా చేశాడు, కానీ మిగిలినవన్నీ కరెక్ట్గానే చేశాడు. కళ్యాణ్ అయితే ఇక్కడ గెలిచాడు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి గౌతమ్ అలాగే బర్నీ గారు. ఇక్కడైతే గౌతమ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఆడాడు. నిజంగా చాలా అంటే చాలా ఫాస్ట్గా పూర్తి చేశాడు. ఏమన్నా గుర్తుపెట్టుకున్నాడు. చాలా అంటే చాలా బాగా గేమ్ ఆడాడు గౌతమ్ అయితే. ఇక్కడ బర్నీ గారు కూడా ట్రై చేశారు, కానీ అది కుదరలేదు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ నుంచి వేరే వచ్చింది. ఆయన ఒక్కరు కెప్టెన్ అయింటే బాగుండేది, ఎందుకంటే ఆయన ఒక్కరే కెప్టెన్ కాకుండా ఉండిపోయారు. అయింటే బాగుండేది, కానీ మిస్ అయిన ఛాన్స్ అయితే. ఇంకా గౌతమ్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా ఆడాడు, ఫాస్ట్గా ఫినిష్ చేశాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఇది అయిన తర్వాత మిడ్ నైట్ టాక్స్లో ఇది ఇద్దరు ఇమాన్యువల్ అలాగే కళ్యాణ్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇంతకు ముందర సీజన్ అసలు భలే ఉన్నింది కదన్న, వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో గ్రూపు వాళ్ళతో ఈయన పోయి పోరాడి ఒక లెవెల్లో లేచాడు కదా, ఇంకా లాస్ట్ వరకు వచ్చేసాడు కదా అని ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. బాగా ఆడాడు. ఏదైతే గ్రూప్ మీద ఇప్పుడు ఒక గ్రూప్ ఉన్నప్పుడు వాళ్ళందరూ కలిసి ఆడుతున్నారు అన్నప్పుడు ఇతను పోయి కొంచెం ఎదిరిస్తే ఇతను కొంచెం గ్రాఫ్ పెరుగుతుంది. అలాగే పెరిగి గౌతమ్ అన్న ఒక్కసారిగా లేచాడు కదా అని ఇమాన్యువల్తో మాట్లాడుతూ వచ్చాడు.